ల్యాండ్ పూలింగ్ నిబంధనల్లో సవరణలు 124 కోట్లతో ఢిల్లీలో ఏపీ భవన్ నిర్మాణం. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. టీఆర్ఎస్ పార్టీకి ఈసీ ఆమోదం. తెలంగాణ రక్షణ సేవ పేరుకు గ్రీన్ సిగ్నల్. కవిత నివాసంలో లేఖ అందజేసిన అధికారులు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా విహెచ్. కేబినెట్ ర్యాంకు హోదా కేటాయిస్తూ ఉత్తర్వులు. భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డి నియామకం. ఖరీఫ్ సన్నద్ధతపై తుమ్మల సమీక్ష. విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశం. నకిలీ సీడ్స్పై ఉక్కుపాదం మోపాలన్న మంత్రి. జనగామ మున్సిపల్ కౌన్సిల్ భేటీలో రభస. వైస్ చైర్మన్ కు ప్రోటోకాల్ ఇవ్వాలని బీఆర్ఎస్ పట్టు. కాంగ్రెస్ కౌన్సిలర్లు కుర్చీని పడేయడంతో గొడవ. చెరకాపట్టి నూలు వడికిన మంత్రి సీతక్క. రక్షణ దళాలుగా సేవాదళ పనిచేయాలని పిలుపు. రాజ్యాంగ వ్యవస్థల్ని బీజేపీ భ్రష్టు పట్టిస్తోందని ఆరోపణ. ఫోన్లో సీసీ కెమెరాల్ని హ్యాక్ చేస్తున్నారు. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చర్యలుంటాయి. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్న ఆర్ఎస్ ప్రవీణ్. బీఆర్ఎస్ చచ్చిన పాము. ఆ పార్టీతో పొత్తు ఉండదన్న బీజేపీ లక్ష్మణ్. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్న. రైతులకు 20,000 కోట్ల రుణమాఫీ చేశాం. 4 సార్లు రైతు భరోసా వేశాం. కాంగ్రెస్ వల్లే ఇది సాధ్యమైందన్న పరిగి ఎమ్మెల్యే. సీఎంను తిట్టడం ఒక్కటే బీఆర్ఎస్ పని. కేసీఆర్ నియంతృత్వ వ్యవస్థల్ని కూల్చినందుకే పగ. కేటీఆర్ హరీష్ పై నిప్పులు చెరిగిన అద్దంకి. సిద్దిపేట జిల్లాలో రోడ్డెక్కిన రైతులు. తొగుటలో మార్కెట్ యార్డు దిగ్బంధం. మొక్కజొన్న కొనుగోలు చేయాలని డిమాండ్. ఏపీ లిక్కర్ కేసులో సిట్ ముందుకి రాజకేశిరెడ్డి. కోర్టు ఆదేశాలతో విచారణకు హాజరు. ట్రాన్స్పోర్ట్ టెండర్ల స్కామ్లో A4గా అభియోగాలు. గాంధీ భవన్ ముందు ఉద్యమకారుల నిరసన. ఎన్నికల హామీని నెరవేర్చాలంటూ భిక్షాటన. గుర్తింపుతో పాటు 250 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం. కేంద్రం ఎంఎస్పీ పెంచినా చర్యలు తీసుకోవట్లేదు. రైతుల అవస్థలు పడుతున్నారన్న బీజేపీ చీఫ్. పులివెందుల, వేంపల్లి పోలీస్ స్టేషన్లకు అంబటి. చంద్రబాబును దూషించిన కేసుల్లో విచారణ. జగన్ మళ్లీ సీఎం అయ్యే వరకు పోరాటం ఆగదన్న రాంబాబు. మద్యం విక్రయిస్తే 10,000 జరిమానా. గ్రామంలో మద్యపానాన్ని నిషేధిస్తూ నిర్ణయం. ఆసిఫాబాద్ జిల్లా శీర్ష గ్రామస్తుల తీర్మానం. ఏపీ 10th పరీక్షల్లో 85.25% ఉత్తీర్ణత. మే 25 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు. మే 1 నుంచి 7 వరకు రీకౌంటింగ్ అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పెట్రో కొరత. ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం. 30% తెలంగాణ బంకుల్లో నో స్టాక్ బోర్డులు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత టీవీకే పార్టీలో కొత్త జోష్. చెన్నైలో విజయ్ కీలక సమావేశం. పోటీ చేసిన అభ్యర్థులతో మీటింగ్. టీన్ ప్రెగ్నెన్సీపై కేంద్రానికి సుప్రీం ఆదేశాలు. అర్జెంటుగా చట్టాన్ని మార్చాలన్న ధర్మాసనం. అబార్షన్పై నిర్ణయాన్ని మైనర్కే వదిలిపెట్టాలని సూచన.